హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీలాస్య. నిన్నటి వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియో చివరిలో చెప్తాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అలాగే నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు మొత్తం మన దేశంపైనే ఉంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో నుండి ఒక ముఖ్యమైన టాపిక్తో నేను మీ ముందుకి రేపు వస్తున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. మీకు ఒక చిన్న లాజికల్ ప్రశ్న, బాగా ఆలోచించండి ఫ్రెండ్స్. 1998లో తిరుపతిలో నివసిస్తున్న ఒక వ్యక్తిని తమిళనాడులోని కోయంబత్తూరులో పాతిపెట్టడం చట్టరీత్యా నేరంగా పరిగణించేవారు. ఎందుకో మీకు తెలుసా ఫ్రెండ్స్? తెలిస్తే వెంటనే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండవ ప్రశ్న, వర్షాకాలంలో ఒక నది దగ్గరికి ఇద్దరు వ్యక్తులు నదిని దాటడానికి వచ్చారు. అయితే అక్కడ ఒక చిన్న పడవ తప్ప ఏమీ లేవు. అయితే ఆ పడవలో కేవలం ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఇద్దరు వ్యక్తులు పడవ సాయంతో నదిని దాటేశారు. తెలిసిందా ఫ్రెండ్స్? కమ్ ఆన్, ట్రై టు ఆన్సర్. మూడవ ప్రశ్న, ఫ్రెండ్స్, మౌంట్ ఎవరెస్ట్ తెలుసు కదా మీకు. ఇప్పుడు దాని గురించి ఒక చిన్న ప్రశ్న. మౌంట్ ఎవరెస్ట్ని కనుక్కోకముందు ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏది? తెలిసిందా ఫ్రెండ్స్? మరెందుకు లేట్, వెంటనే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాలుగవ ప్రశ్న, ఒక పొడవాటి చేపల తొట్టిలో సహస్ర 10 చేపలను వేసింది. అయితే తను వేసి వేయంగానే 4 ఈదుకుంటూ వెళ్ళాయి, 2 మునిగిపోయాయి, 3 చనిపోయాయి. అయితే ఇప్పుడు ఆ చేపల తొట్టిలో ఎన్ని చేప పిల్లలు ఉన్నాయి? ఐదవ ప్రశ్న, పూర్వం శ్రీరంగపట్టణం అనే ఊరిలో ఒక వింత ఆచారం ఉండేది. ఆ ఊరి ప్రజలు ఎవ్వరు కూడా గడ్డం పెంచుకోకూడదు. అలా అని ఎవరైనా పెంచుకుంటే రాజుగారు వారికి శిక్ష విధించేవారు. అలా అని ఎవరి గడ్డం వారు సొంతంగా చేసుకోకూడదు. కేవలం మంగలి మాత్రమే ఆ పని చేయాలి. అయితే ఆ ఊరిలో ఉన్నది ఒకే ఒక్క మంగలి. అయితే ఆ మంగలికి మాత్రం ఎప్పుడూ శిక్ష పడలేదు. ఎందుకని? ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక బోనస్ క్వశ్చన్. ప్రపంచంలో ఎంత పెద్ద కుండలోనైనా కూడా పట్టనిది ఏమిటి? ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్ 2 యొక్క ఆన్సర్స్ మీకోసం. మొదటి ప్రశ్నకు సమాధానం, కేవలం 3 గుడ్లు మాత్రమే మిగిలాయి ఫ్రెండ్స్, మిగతాయన్నీ పగిలిపోయాయి. రెండవ ప్రశ్నకి సమాధానం, ఫ్రెండ్స్, ఆ నది ఎండిపోయింది, అందుకే జాకీ తడవకుండా వచ్చింది. మూడవ ప్రశ్నకి సమాధానం, ఫ్రెండ్స్, పెంకుటింటికి పైకి వెళ్ళడానికి మెట్లు ఉండవు కదా. నాలుగవ ప్రశ్నకి సమాధానం, ఫ్రెండ్స్, గ్రీన్ హౌస్ ఎప్పుడైనా అద్దాలతోనే కడతారు. ఐదవ ప్రశ్నకి సమాధానం, ఫ్రెండ్స్, ఆదివారం బిల్ కట్టాడు ఫ్రెండ్స్. ఆదివారం అనేది వాళ్ళ ఫ్రెండ్ పేరు. ఫ్రెండ్స్, ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు ఎందుకు చూస్తున్నాయి అనే అంశంతో నేను రేపు మీ ముందుకి రాబోతున్నాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలాస్య.